సో ఇలా కొద్దిగా ఆయిల్ కొద్దిగా గరం అయిన తర్వాత ఇది మన ఆనియను పచ్చిమిరపకాయలు కొన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో కొన్ని కట్ చేసుకొని ఇలా ఎనుకోవాలన్నమాట. సో కొన్ని ఎనుకున్న తర్వాత అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా సో మనకు తగ్గట్టుగా మనం మీడియం సైజులో కొద్దిగా ఎనుకున్న తర్వాత మనం బోటి వేసుకోవాలి. సో అది తర్వాత చెప్తా రైస్. ఓకే. సో ఇది మనము ఉల్లిగడ్డలు సో ఆయిల్ కొన్ని పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత బోటి వేసుకోవాలి. తర్వాత బోటి కొద్దిగా మలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాలు కొద్దిగా దగ్గర అయిన తర్వాత ఆవులు అన్నీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కానీ ఇప్పుడు కారం కానీ ఉప్పు కానీ దగ్గర అయిన తర్వాత కొద్దిగా మనకు తగ్గట్టుగా పసుపు వేసుకోవాలన్నమాట. నాకు ఎంత అవసరం అంటే అంత. సో ఒక కేజీకి నేను ఇంత పసుపు వేసుకుంటున్నా, ఒక హాఫ్ స్పూను. సో ఇంత సాల్ట్ వేసుకుంటున్నాను, ఇంత చూసుకోండి. ఓకేనా. తర్వాత మన కారము మనం స్పైసీ ఎంత తినేదాన్ని బట్టి సో మనమైతే కొంచెం నాయక్ కాబట్టి కొద్దిగా ఎక్కువ తింటాం మనం. సో 3 స్పూన్ వేసుకుందాము. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇది మనకి ఫేవరెట్ అనమాట. సో ఆల్ మసాలా మొత్తం ఉంటుంది దీంట్లో, బగారాది, దానిది, చికెన్ది, మటన్ది ఆల్ మిక్సింగ్ ఉంటుంది. అంటే దీంతో మనకు కొద్దిగా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది ఏం చేయాలి, మనం ఇప్పుడు అంతా గ్యాదర్ చేసుకోవాలి. ఓకేనా గైస్. సో కొద్దిగా స్పూన్ కాలుతుంది, కొద్దిగా అట్లా ఇట్లా వేసుకోవాలి మనం. ఓకేనా. ఓకే గైస్, రైట్. సో ఇంత ఒక చెమ్మ అయితే వాటర్ వేసిన గైస్. సో ఇప్పుడు అంతా అయిన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా. ఇది బోటి కర్రీ అనమాట. అంతా అయిన తర్వాత చూపిస్తాం. ఓకే గైస్. ಈಗ ತಚಾಕಂತ ಇತ್ತು ಅದೇ यूज